హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 12 చూద్దాం. ఈరోజు ముందుగా స్టోన్ లైస్ ఎలా కుట్టాలో చూద్దాం. బ్లూ అనేది అప్లై చేసిన తర్వాత స్టోన్ లైస్ అనేది కూడా పెట్టుకోవచ్చు, లేదా టైం లేదు అని అంటే స్టోన్ లైస్ పెట్టి వీడియోలో చూపించే విధంగా ఒక మార్కర్తో మార్కింగ్ చేసుకొని స్టోన్ లైస్ పెట్టి స్టోన్స్ లైన్స్ మధ్యలో ఒక్కొక్క టాకా వేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. స్టోన్ లైస్ అనేది మనం మగ్గం బ్లౌజ్లకే కాకుండా కుట్టిన బ్లౌజ్కి కూడా ఇట్లా బ్లూ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్లూ ఒక్కటే కాకుండా కాటన్ థ్రెడ్ తోటి ఆడొక టాకా లాగా వేసుకోవాలి. అప్పుడే స్టోన్ లైస్ అనేది పర్ఫెక్ట్గా ఆగుతుంది బ్లౌజ్కి. స్టోన్ లైస్ పక్కకు షుగర్ బీడ్స్ అనేది ఎలా కుట్టుకోవాలో చూడండి. షుగర్ బీడ్స్ కాటన్ థ్రెడ్ తోటే కుట్టుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజులకి ఇట్లా స్టోన్ లైస్ అనేది 2 వరుసలుగా పెట్టుకొని అవుట్లైన్గా లెఫ్ట్ రైట్ సైడు షుగర్ బీడ్స్ కుట్టుకోవచ్చు. ఇదే విధంగా నెక్కు టైం లేదనుకుంటే ఇలా కూడా డిజైన్స్ వేసుకోవచ్చు. చూడండి, బ్లూ అప్లై చేసిన స్టోన్ లైస్ కూడా ఒక్కొక్క టాకా కాటన్ థ్రెడ్ తోటి వేసుకోవాలి, లేదంటే మన చీరలకు స్టోన్ లైస్ అనేది తడుతుంది. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ 2 వరుసలుగా తీసుకొని స్టోన్ లైస్ పక్కన గొలుసు కుట్టు వేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ కాకుండా జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అవుట్లైన్గా. స్టోన్ లైస్కు లెఫ్ట్ రైట్ అవుట్లైన్గా గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మగ్గం వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించేది బాల్ లైస్ అంటారు. ఇది సేమ్ షుగర్ బీడ్స్ లాగానే ఉంటుంది. ఎవరైతే టైం లేదు షుగర్ బీడ్స్ కుట్టుకోవడానికి అన్నప్పుడు ఇలాంటి లైస్ తీసుకొచ్చుకొని కూడా స్టోన్ లైస్ పక్కన ఈ లైస్ కూడా వేసుకోవచ్చు. ఈ లైస్ను కూడా బ్లూ అప్లై చేసి కూడా అతికించుకోవచ్చు, లేదా ఇలా థ్రెడ్ తోటి ఒక్కొక్క టాకా వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతేనే ఊడిపోకుండా ఉంటుంది. అందుకోసమైనా ఏదైనా బ్లూ అప్లై చేసిన తర్వాత కూడా కాటన్ థ్రెడ్ తోటి కుట్టుకోవాలి. ఈ లైస్ అవుట్లైన్గా సిల్క్ థ్రెడ్ తోటి కూడా కుట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ తోటి అవుట్లైన్ అనేది కుట్టుకోండి. సిల్క్ థ్రెడ్ అనేది అవుట్లైన్గా కుట్టుకోవాలి. మగ్గం వరకు ఎవరైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న టిప్పు, సిల్క్ థ్రెడ్కు క్యాండిల్ని ఇట్లా రాయండి. రాస్తూ ఉంటే స్మూత్గా అవుతుంది సిల్క్ థ్రెడ్. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా పోగులు రాకుండా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.